హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై బ్యూటీ టిప్స్ తెలుగు. ఈ వీడియోలో నేను మీతో హెయిర్ గ్రోత్ షాంపూ ఈజీగా సింపుల్గా మీరు ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అని మీతో షేర్ చేస్తున్నాను. ఈ షాంపూ వాడితే మీ హెయిర్ నుంచి డాండ్రఫ్, ఫంగల్ ఇన్ఫెక్షన్, ఏమైనా హెయిర్ ప్రాబ్లం ఉన్నా కానీ ఇంకా మీ హెయిర్ షైనీగా ఇంకా స్మూత్గా అవుతుంది. ఎందుకంటే ఈ షాంపూ చేయడానికి మనం వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ పవర్ఫుల్గా ఉంటాయి. సో ఈ షాంపూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూద్దాం. హెయిర్ గ్రోత్ షాంపూ చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాం. దాల్చిని చెక్క, ఇక్కడ నేను దీన్ని పౌడర్ చేసుకున్నాను. మీరు కావాలంటే రెడీమేడ్ పౌడర్ కూడా ఏవైనా లోకల్ స్టోర్లో పర్చేస్ చేసుకోవచ్చు. యాపిల్ సైడర్ వెనిగర్, మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. తర్వాత మనకి 3 మీడియం లెమన్ కావాలి. ఇంకా లాస్ట్లో ఏవైనా హర్బల్ షాంపూ, నేను ఇక్కడ పతంజలి కేశ్ కాంతి షిక్కకాయ షాంపూ యూస్ చేస్తున్నాను. మీరు ఏ షాంపూ అయినా తీసుకోవచ్చు. సో ముందుగా మనము ఈ లెమన్ని కట్ చేసి ఇందులో నీసి లెమన్ జ్యూస్ని సెపరేట్ చేసి ముందుగా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్ వేసేసి తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ వేయాలి. ఇంకా 3 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేయాలి. తర్వాత 5 టేబుల్ స్పూన్ మనము ఏమైనా షాంపూ యాడ్ చేయాలి. ఇవన్నీ యాడ్ చేశాక దీన్ని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేశాక నాకు కొంచెం థిక్గా అనిపిస్తుంది, అందుకే నేను ఎక్స్ట్రా 3 టేబుల్ స్పూన్ షాంపూ వేస్తున్నాను. ఎందుకంటే కొంచెం లిక్విడ్గా ఉంటే కొంచెం బాగుంటుంది కదా. మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు, లేదంటే యాడ్ చేయండి. సో ఫైనల్లీ అన్నిటిని బాగా మిక్స్ చేయండి. సో మన హెయిర్ గ్రోత్ షాంపూ రెడీ అయిపోయింది. ఈ హెయిర్ గ్రోత్ షాంపూని స్టోర్ చేయడానికి ఏమైనా క్లీన్ బాటిల్ తీసుకొని అందులో ఈ షాంపూని స్టోర్ చేసి మీరు 1 మంత్ వరకు రూమ్ టెంపరేచర్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ హెయిర్ గ్రోత్ షాంపూ వాడితే మీకు హెయిర్ ఫాల్, డాండ్రఫ్, ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గి మీ హెయిర్ షైనీగా స్మూత్గా అవుతుంది. ఎందుకంటే ఈ షాంపూలో వాడే ఇంగ్రీడియంట్స్ మన హెయిర్కి చాలా మంచిది. ఇంకా మన స్కాల్ప్ హెల్తీగా ఉంటే ఆటోమేటిక్లీ హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ గ్రోత్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ హెయిర్ గ్రోత్ షాంపూని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్, షేర్ ఆర్ కమెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు.